కమేల గేట్ కాడికి వచ్చిన రేపు బక్రీద్ పండుగ కదా బాగానే మేకలు గీకలు గొర్రెలు అన్ని అమ్ముడు పోతే ఈడ మస్తు పెద్ద గేటు పెద్ద బజారు మార్కెట్ అన్నారని చూసొస్తామంటని పోతున్నా నడుస్తూనే ఉన్నాయి చూడండి. అరే చెంగ దుంకుతున్నాయి అమ్మ మేకలు ముద్దుగా. యువతల బంధుకు చూస్తే మొత్తము మేకలను అన్నిటినీ తీసుకొచ్చిండ్రు. అమ్మనికనే ఒకటి 10,000 11,000 ఒకటి వస్తుంది 10-11 కిలోలు. 11,000 పడుతుంది. కానీ వాళ్ళు ఎక్కువ గొర్రెలు తీసుకుంటారా మేకలు తీసుకుంటారా? ఎక్కువ పొడేలు తీసుకుంటారా? ఈ మేకలు తక్కువ, పొడేలు ఎక్కువ. వీటికి పోతున్నాయి కలకుర్తికి పోతున్నాయి. కలగుర్తి పోతున్నాయి దుకాణానికి అన్ని పోయినాయి. నీది ఈడనే నానే మాది ఇక్కడ మాదాపూర్ ఐటీ సిటీ. ఈడికెంచి కాల్వకుర్తికి పోతున్నాయి. అన్న నీ పేరేంది? రమ్మన్న ఆర్డర్ రేట్ ఎక్కువ ఏం చేయాలి అర్థమవుతలేదు. 900 కిలో పడుతుంది. ఏం అమ్మాలో అర్థమవుతలేదు. పొట్టేళ్ళు ఉన్నాయమ్మా, బక్రీద్ పొట్టేళ్ళు ఉన్నాయి, తెలంగాణ పొట్టేళ్ళే ఉన్నాయి. నాగ్పూర్ నుంచి వస్తాయి, మహారాష్ట్ర చాలా ప్రాంతాల నుంచి వస్తాయి. నేను హైదరాబాదీ, లోకల్ పుట్టి పెరిగిన. నేను ఇక్కడ మొండేదారు ఉన్నా అమ్మా, మొండేదారు కమిషన్ ఏజెంట్. బేరగాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఈ సంవత్సరం అయితే గిరాక్ ఇక్కడ మండీలో నడుస్తుంది, దేవుని దయ వల్ల అయితే నడుస్తుంది. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. ఇక బయట ఏమున్నదో గిరాక్ మనకంతా. దాదాపు మొత్తం హైదరాబాద్కి 4 లక్షల జవాలు కావాలి. మళ్ళీ అది చెప్పలేమమ్మా. అది ఏదైతే బైపాస్లో పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ వేస్తారు కదా, దాని అంచనా ప్రకారం బండి ప్రకారంగా లెక్క పెట్టుకుంటారు వాళ్ళు. మొత్తం దాదాపు నేను చెప్పినంత 4 లక్షల దాకా అయితే కావాలి. కానీ ఇక తక్కువగా రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇక్కడ అంతా అయితే లేదు, అన్నీ వేరే చోట్ల గిట్ట ఉన్నాయి కదా, చాలా వేరే ప్రాంతాల్లో గిట్ట ఉన్నాయి. ఇక రోడ్ ఇక్కడ 1 లక్ష పైన వస్తాయమ్మా. ఇవల బందుకు వస్తే అడిదిక్కేమో ఆ అన్నోళ్ళు కొనుక్కొని అమ్ముతారంట. ఇవల బందుకు వస్తే మొత్తము గొర్రెలు అన్న మేకలు మేకలు అన్ని గొర్రెలే. నువ్వు పెంచినయా లేకపోతే కొనుక్కొని అమ్ముతున్నాయా? కొనుక్కొని ఎట్లా పడ్డాయన్న రేటు తెలియదు, సేటుకి తెలుసు. వాళ్ళ సేటుకి తెలుసు అంటే మస్తు తీసుకొచ్చిండ్రు అన్న. ఇవి ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని ఉన్నాయి? ఇంకా సేటు తెలుసు, మాకేం తెలుసు ఇవన్నీ. అలా సేటుకే తెలుసా అంట, పిల్లగానికి తెలియదు అంటున్నాడు. యువతల బంధుకు వస్తే మొత్తము మేకలు దగ్గర ఒక 60-70 కనబడుతున్నాయి. అన్న నమస్తే, పేరేంటి? సుదర్శన్. అన్న మీరు ఇక్కడ ఇక్కడ కమిషన్ ఏజెంట్ అన్నట్టు లేకపోతే లేదా కమిషన్ ఏజెంట్? ఎన్ని తీసుకున్నవే ఈ చేపకు? ఎంత వస్తే అంత. 200-300 మోడల్ ఉన్నాయి. ఒక లారీ చేస్తారు, 4 జగలు పెడతారు వాళ్ళు. అట్లా వాళ్ళు ఫోన్ చేస్తారు, నా దగ్గర 50 ఉన్నాయి, 30 ఉన్నాయి అంటే అట్లా తీసుకుంటాం అంతే. ఇట్లాంటి వాళ్ళు 4 ఉంటారు. అట్లా బేరగాళ్ళు 900 పడుతుంది. ఎందుకంటే అది కుర్బానీ చేస్తారు కదా, అయితే దానికి పెంచాలి, ఫామ్లో పెట్టాలి, మళ్ళీ మంచిగా వాడాలి. అప్పుడు అంటే అది లోకల్ అంటే అడవిలో తిరుగుతాయి, ఇంటికి వస్తారు, నీళ్ళు తాపిసి పెడతారు. మేము కంది పొట్టు వేస్తాం, శనగ పొట్టు అట్లా వేస్తాం. 58 हाँ नहीं 23 बेचे है 23 मिलने बेचेंगे शेड बेचेंगे. महाराष्ट्र के डेली आते हैं. వీక్లీ వస్తారు. శుక్రవారం వస్తారు, శుక్రవారం మిగిలితే శనివారం అమ్ముకొని వెళ్ళిపోతారు. శుక్రవారం తీసుకొని వస్తారంట, శనివారం అమ్ముకొని అటు నుండి అట్టే మేకలు కొనుక్కోనికి వచ్చినాం. మటన్ షాప్కి కొనుక్కోనికి వచ్చినాక మటన్ కాటేయాన్లో ఉందాక. నా పేరు ముస్తఫా. ఇప్పుడు మార్కెట్ 800 నడుస్తుందాక. మేము 760 లాగా అమ్ముతాం. కాలుతలకాయ బోటి ఉంటుంది కదా, కూలీ పడుతుంది మాకు 300-400 లాగా అంతే, వేరేదేం లేదు. ఇక 800-900 అంటే పారిపోతారు గిరాకులు, ఎవరు తీసుకుంటారక్క. కిరణ్ ప్రసాద్, మేము హైదరాబాద్.
130 వచ్చినాయి ఇవాళ 130 వచ్చినాయి. ఎన్ని పోయినాయి ఇవాళ? 50 దాకా పోయినాయి. ఇంకా రేపటి దాకా నడుస్తూనే ఉంది. ఇవాళనే అయిపోతాయి మొత్తం. అన్న ఎట్లున్నది ఇప్పుడు గిరాకీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కూడా మంచిగానే, పోయిన సంవత్సరం మంచిగానే ఉండేది. బక్రీద్కు అమ్మాలంటే రేటు ఎక్కువ ఉంటుందా? 50-60 రూపాయలు ఎక్కువ ఉంటుంది 50-60 రూపాయలు. కిలో మీద 50-60, మేక మీద 50. కిలో మీద. కిలో మీద 50-60 రూపాయలు బక్రీద్కి అమ్మేది అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్లా సార్ అన్నయ్య అని ఇప్పుడు ఒక 100 మేకలు కొనాలంటే మొదలు ఎన్ని పెట్టుకుని కూర్చోవాలి? మొత్తం క్యాషే పెట్టాలి. ఇది ఇప్పుడు అంతా ఫోన్పేనే నడుస్తుంది. వీళ్ళందరూ ఏమో కొనుక్కొని అమ్మేట అన్నలు ఈడ జియాగూడ మార్కెట్ కాడ అవతల బంది కోదం పండి ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారేమో చూద్దాం. ఏదైతే మనం మార్కెట్లకు వచ్చినామో జియాగూడ మార్కెట్లో ఇవన్నీ గుంపులు గుంపులుగా అంటే ఒక 50 మేకలను 30 మేకలను అమ్మేస్తున్నారు. అట్లా గుంపులు గుంపులు అమ్మేస్తున్నారు. ఇక్కడ లోపటనేమో హోల్సేల్ మార్కెట్ అంటారు కదా, హోల్సేల్ ఒక 30 మేకలను 30 పొట్టేళ్లను అట్లా అమ్ముతున్నారు. బయటికి పోతే పండుగ కోసం బక్రీద్ కోసం కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ బయట ఉన్నారంటే మనము లోపల మేకలను చూసినాం. ఇక బయటికి పోదాం పండి. బంద్ కోస్తే 2 మేకల పోటీలు ఉన్నాయి. ఇవి చూడండి ఎంత ఎత్తున్నాయో, ఇంత ఎత్తున్నాయి మంచిగా. 2 ఉన్నాయి, 2 పొట్టేళ్ళు, ఒక నల్ల పొట్టేలు, ఒక ఎర్ర పొట్టేలు. అన్న ఏడికెంచి మేకలు? ఇది ఝాన్సీకి వెళ్ళి వచ్చినాయి, మహారాష్ట్ర నుంచి. ఇవి దగ్గర దగ్గర నీకు 2 కుంటలు వస్తాయి. కుంటల పైన ఒక్కొక్కటి మళ్ళా క్వింటల్ ఉంటుంది. ఒక 1,20,000 రెండుకి 60,000 ఒకటి. 2 అమ్మేస్తా. వాడికెళ్ళి తీసుకొచ్చినాం. పెద్ద బండ్ల మీద వస్తాయి అంతే. ఇక 2 సంవత్సరాలు ఆపినాం. 4 పళ్ళ మీద ఉన్నది. 4 పళ్ళ మీద ఉన్నదంట. ఇది ఇవి రెండింటికి కలిపి 1,20,000 చెప్తున్నాడు అన్న. 2 క్వింటల మాటను ఈ రెండింటికి కలిపి అన్న. ఇప్పుడు ఏమేమి వేసి మేపినావు దీన్ని? అన్ని వేసి మేపుతాం. నీకు ఏమేస్తాం? ఉన్నది తింటాయి. గడ్డి తింటాయి. ఇక అంతే. కూరగాయలు బిరగాయలు ఏమైనా పెట్టినామా? పెట్టు. కొంతమంది అంటే ఇట్లా మంచిగా కిస్మిస్ బాదాం కిస్మిస్ చేస్తారు, పైసగల్లో వేస్తారు, వీళ్ళు ఏలకేలు వేస్తారు. వీళ్ళు అమ్మనికి తెచ్చారు. ఇప్పుడు ఏమైనా పేర్లు పెట్టినావా వీటికి? ఏం పేర్లు అంటే పెంచుకున్నాడు అమ్ముడే. పెంచుకున్నాడు అమ్ముడే. నీ దండనే ఇది అన్న? అంత మా దండనే. ఇది చిన్నప్పటి సంది ఇదే దండ. అందరు ఎట్లున్నది పోయిన గిట్టకు తక్కువది ఈ సంవత్సరం. బయట మాల్ దిగుతుంది కదా బాగా. మీరు ఏడికెంచి తెస్తారు? ఝాన్సీ, ఝాన్సీ, నాగ్పూర్, ఈడ పడితే ఈడ పోయి తీసుకొచ్చి అమ్ముతాం ఇక్కడ. మీ పేరేందన్నా? నా పేరు లల్లుబాయ్. లల్లుబాయ్ అన్న. లల్లుబాయ్ అన్న ఎన్నేళ్ళకెంచి వస్తున్నారు ఈ మార్కెట్ కు? చిన్నప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు. ఏమో లల్లుబాయ్ అన్న 50 ఏళ్ళకెంచి వస్తున్నాడంట మార్కెట్ కి. ఈ తేప కొంచెం తక్కువనే ఉన్నదా అంటున్నాడు, కానీ అన్న తీసుకొచ్చిన ఈ తేపకు నువ్వు తెచ్చినవి మాత్రం ఏకదమ్ ఉన్నాయంట. చూడడానికి 2 క్వింటల మాటనే వెళ్తుందా అని చెప్తున్నాడు అన్న. ముట్టుకున్నాయి, ఎర్రోడు నల్లోడు బాగున్నాయి. నడుండి అటు పోదామండి. మేకలన్నీ లోపల చూసుకుంటా బయటకు వస్తే కొనేటోళ్ళు నిమ్మలంగా పిల్లలని గిల్లలని అందరిని తీసుకొని వచ్చి సంతోషంగా కొనుక్కొని తీసుకొని వస్తున్నారు. క్యానామే బేటా? జాహెద్. ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. బక్రీద్ అంటే ఏం చేస్తారు మీరు? కుర్బానీ చేస్తారు. మీ పేరు? హంజా. హంజా ఏ క్లాస్? 9th. ఓ 9th క్లాస్. बकरीद चिन्नपट నుండి मालूम है? क्या करते हैं आपके घर में बकरीद पे? कुर्बानी और बांटते कुर्बानी करके बांटते। कितने जनों को बांटते? जितने रिलेटिव्स फ्रेंड्स है और बाहर के दोस्त हैं उन लोगों। అది కుర్బానీ చేశా అంట బయట దోస్తులకు ఫ్రెండ్స్ కి అందరికి ఇస్తారంట. అన్న నమస్తే, పేరేంటి? మొహమ్మద్ జాఫర్. మొహమ్మద్ జాఫర్. జాఫర్ అన్న ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. అన్న నాకు ఎప్పుడు ఒక అనుమానం ఉంటది, ఏంటంటే బక్రీద్ పండుగకు మేకలను కొయ్యాలని అంటే అప్పుండొద్దు, ఇచ్చేది తీసుకునేది ఏముండదు.
మరి అప్పుడు లేకుంటే ఎట్లుంటారన్నా? అప్పుడు ఇక్కడ మనం సంపాదించే దాంట్లో కొన్ని జమ చేసి బక్రీద్ పండుగ ఒక బక్రీద్ తెచ్చి కుర్బానీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు అప్పు ఉన్న దానికి చెయ్యొద్దు అంటారు కదా, దాని ఆత్మ మీది దాకా పోదని. అప్పు ఉండదు చెయ్యొద్దు, కానీ మనం ఏదైనా మనకి ఇంకా వేరే దగ్గర వచ్చింది అనుకో, ఆ టైంలో ఆ పైసలు రాలే ఇక్కడ తీసుకోవచ్చు. అట్లా సొమ్ములు గిరిపెట్టి అవి గిరిపెట్టి తెచ్చేది అది ఏం లేదు. మన దగ్గర ఉంటేనే సంపాదించిన డబ్బులు ఉంటేనే దానికెళ్ళి తేవాలి. లేదంటే మనకు బయట ఒక మంచి పైసలు మనకి ఇవ్వాలి, ఆ టైంలో రాలేదు మనం వేరే దగ్గర బదల్ లెక్క తీసుకొని తేవచ్చు, కానీ ఇంట్రెస్ట్ తీయొద్దు. ఎంతమందికి వంచాలని మనం లెక్క ఉంటారా? 3 ఇసలు చేయాలి, ఒక మేక 3 ఇసలు చేయాలి. అయితే ఒక్క ఇస మనది, ఒక్క ఇస మన చుట్టాలది, ఒక్క ఇస గరీబుల మనకంటే పేదోళ్ళది ఇవ్వాలి. 3 ఇసలు చేయాలి. ఒక కుర్బానీ ఇస్తే 10 ఆటలు కోసినా 3 ఇసలే చేయాలి. అమ్మ ధర అయితే చెప్పలేం. 25, 28, 30, 35, 12, 11 వేలు అయితే ఆటనే లేదు. 6 నెలది, 5 నెలది, 7 నెలది ఉన్నాయి. అవి చేయొద్దు, కుర్బానీ ఇస్తే లేదు. ఒక్క సంవత్సరం కరెక్ట్ ఉండాలి, ఒక్క సంవత్సరం ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉండదు. అట్లయితే కుర్బానీ కాదు, చెయ్యొద్దు, కుర్బానీ కాదు. అది ఎగస్ట్రా గోసు చేసుకోవచ్చు మనం. అంటే కొంచెం కూర ఎక్కువ కావాలి మనకు మాంసం అంటే, అవి కుర్బానీ లెక్కల రాదు, ఎగస్ట్రా కోసుకోవాలి అంతే. నేను కొన్నామా నేను. ఏం పేరు నీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. సత్యనారాయణ నువ్వు ఇట్లా బక్రీద్ చేస్తావా అని? లేలే, ఆటలు తీసుకుపోయి అమ్ముతాం. తీసుకుపోయి అమ్ముతాం. ఈ అన్ననేమో కొనుక్కొని వచ్చింది. అట్లా. అన్న నమస్తే, నీ పేరు? మొహమ్మద్ సాద్. తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎన్నేళ్ళ నుండి చూస్తున్నాం ఇట్లా మీరు చేసుడు బక్రీద్? 20 years చూస్తున్నాము. 20 years. ఈ చేపకి ఎట్లున్నాయి రేట్లు? కొద్దిగా ఎక్కువ ఉంది మేము రేట్లు కొంచెం. ఎంత అంటున్నా? 2 మేకలను చూసిండ్రు కదా మీరు? ఇప్పుడు 46,000 అంటుంది మేడం. రెండింటికి 46 46 అంటే 23 వస్తుంది ఒక్కొక్క. 23 ఒక మేక వస్తుంది. అమ్మని ఎంత ఉందన్న మటను? 11 అంతే, ఎక్కువ ఉండదు మేడం. అమ్మి ఏమైనా మొక్కుకొని ఇస్తారా కుర్బానీ లేకుంటే? అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు ఏముండదు, మన పేరు మీద అలాగే రామే కాటుదేనా బస్ పంచాలా? పంచాలి. అది ఇబ్రాహిం ప్రవక్త నుంచి వస్తుంది మేడం ఇది. అప్పటి నుంచి కుర్బానీ ఉంది. కొననీకి వచ్చిండ్రు ఈ అన్నోళ్ళు, పిల్లలని గిల్లలని అందరిని తీసుకొని వస్తే 46,000కు జోడ చెప్తున్నారంట. బెరమాడలేవా? మాకు 6 కావాలి. 6 కావాలంటే 80,000, 90,000, ₹1,00,000 అడుగుతారు. అన్న నమస్తే, పేరు? అక్క నా పేరు అబ్దుల్ మలిక్ అక్క. అన్న ఎంత పడ్డది ఇది అక్క నాకు 10,500 పడింది అక్క. 10,500. ఎన్ని కిలోలు ఉంటది? ఉంటుంది అక్క, 15 కిలోల దాకా ఉంటుంది అక్క. కుర్బానీ కోసం తీసుకున్నా. కుర్బానీ కోసం అక్క. ఉంటాడా? నీ పేరు ఏంటిరా? మొహమ్మద్. మొహమ్మద్. అన్న ఎన్నేళ్ళకి ఏం చేస్తారు మీరు ఇట్లా? నాకు ఎప్పటి నుంచి మన హోస్ట్ జబ్సే ఆయా నాకు జబ్సే కర్రే హమ్ బక్రీద్. మీ నాయన ఇట్లా? మా నాయన ఇట్లా కూడా చేస్తుండ్రమ్మా. అన్న ఇప్పుడు తీసుకుపోయి ఎన్ని పాలు వేస్తావు? 3 భాగాలు చేయాలమ్మా. ఎవరైనా ఏమైనా తీసుకున్నా కూడా 3 భాగాలు చేస్తేనే మన కుర్బానీ లెక్క ఉంటుంది మనకి, మనం చేసిన లెక్క. కానీ మనం 3 భాగాలు, ఒక్కటేమో పేదోళ్ళకి ఇవ్వాలా, ఒక్కటేమో మన చుట్టాలకి ఇవ్వాలా, ఒక్కటేమో మన ఇంటి చుట్టుపక్కల మనం ఒకటి పెట్టుకోవాలమ్మా. 3 భాగాలు కంపల్సరీ చేయాలమ్మా. 35,000 में 3. అన్న ये 3 लिए ना? और 3 लेके क्या करते? कुर्बानी करते मैडम. हाँ. कुर्बानी बकरीद की ईद है ना, कुर्बानी करते. जान की जक़ात है वो. ప్రాణంది జకాత్. మన ప్రాణానికి ప్రాణం ఇస్తున్నాం దేవునికి. అంతే. మా లెక్క చూస్తే యాక్చువల్ మన ప్రాణం ఇవ్వాలి. మునుపు మా హజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు ఆయన అబ్బాయి కొడుకుకి కోస్తుండే, అడవి నుంచి దుమ్మెలు ఉడుకుంటూ వచ్చింది. వచ్చి ఆ కత్తి కింద దుమ్మెలు ఉండే, లేకపోతే హజరత్ కొడుకు బలి అవుతుండే. కొడుకుని బలిస్తాను అన్నాడంటే కానీ అడవిలోకి ఇట్లా మేక ఒకటి గొరపాత వచ్చి జన్నత్ నుంచి వచ్చింది, అది మీద నుంచి వచ్చి ఉన్నది కత్తి కింద. కుర్బానీ చేసి ఏం చేస్తారు? 3కి పంచుతాం. మళ్ళా ఒకటి ఇంటోళ్ళు తింటారు, ఒకటి కేరోళ్ళు తింటారు, ఒకటి చుట్టాలలో పంచుతాం. ఫస్ట్ కేరోళ్ళు, దాని తర్వాత చుట్టాలు, దాని తర్వాత మనం తినాలి. 3 భాగాలు. నేను 10-12 సార్లు ఇది ధ్యానం ఎప్పుడు మా పెద్దలు ఉన్నప్పటి నుంచి చేస్తారు. షేక్ బాబూజాని. షేక్ బాబూజాన్ అన్నోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు ఉన్నప్పటికీ చేస్తున్నారంట. 3 తీసుకున్నారు, 35,000 పడ్డాయి అంట వాళ్ళకు. నడువుండి అటు పోదామండి ఒకసారి. యువతల బందుకు వస్తే ఒక అన్న ఇప్పుడే బక్రీ తీసుకున్నాడు. అన్న నమస్తే. క్యా నామ్ హై?
मेरा नाम जावेद हाशमी है। జావేద్ అన్న ఎంత పడ్డది? ये 27,000 को जोड़ी लिया हमने। ఒకటి కొయ్యరా అన్న, రెండు వస్తాయా? రెండు 27,000 के 27,000కు రెండు అంటే 13,500కు ఒకటి పడ్డది. అవును కరెక్ట్ 13,500 की ఒక పడుతుంది. हर साल काटते, ये सुन्नत है इब्राहिम अलैहिस्सलाम की। हर साल जो है ना हर मुसलमान काटता है। कितने साल से काट रहे भैया? हम तो बचपने से हमारे बड़े भी काटते हुए आए, हम भी जो है ना गरीबों में बांटते एक हिस्सा और रिश्तेदारों को देते एक हिस्सा हम తక్కువ అవుతుంది రాత్రికి, కొద్దిగా తక్కువ అవుతుంది రేట్. మొత్తం రాత్రి నడుస్తుంది, పొద్దు దాకా ఉంటుంది. 3 దాకా 3 दिन దాకా ఇక్కడ ఉంటుంది. बकरीद फेस्टिवल कितने दिन करते? 3 दिन करते. 3 दिन करते. अब कल रहेगा फर्स्ट, फिर संडे रहेगा, मंडे रहेगा लास्ट. 3 दिन रहेगा. 3 दिन तक आपको बकरा काट सकते. इसके बाद 3 दिन काट सकते. जी हाँ, उसके बाद नहीं कुर्बानी उसके बाद नहीं होता. బాగానే మేకలు వచ్చినాయి. ఎక్కడెక్కడికెంచి వచ్చినాయి? ఎక్కడికెంచి తెచ్చిండ్రన్నా ఇవి? ఇవి భాల్కి బిదర్. బీదర్కెంచి వచ్చినాయి. నువ్వు బీదర్కెంచి వచ్చినవా ఇక్కడ ఉండేనా? లేదు బిదర్కి వచ్చిండు. బీదర్కెంచి వచ్చినాయి. ఎన్ని తీసుకొచ్చిండ్రన్నా? 100 పట్టుకొచ్చిండ్రు. 100 పట్టుకొచ్చిండ్రా అంటే బీదర్కెంచి తీసుకొని వచ్చిర్రంట మొత్తము. వస్తే 3 పెద్ద పెద్ద పోటేళ్ళు ఉన్నాయి, చాలా ముద్దుగున్నాయి అవి చూడనికనే. 40,000 को एक बोल रहे। 40,000 हाँ, रेट कितना रहता? रेट रहता है 35 किलो रहता। నేను దీంట్లో తీసుకున్నా మేడం. ఎంత పడ్డదన్నా? అవి జత వచ్చేసి 25,000 చెప్పారు. లాస్ట్కి 23,000కి ఇచ్చారు జత. అంటే మటన్ వెళ్ళటం సుమారు ఒక 12 కిలోలు అట్లా వెళ్తుంది ఒక్కొక్క దానికి. జత ఫైనల్ 23,000 అని చెప్తున్నారు వాళ్ళు. 23కి తీసుకున్నాం మేము. రీజనబుల్ రేట్ ఉంది, విలేజ్ రేట్ ఉంది. ఇదైతే ఇక్కడ విలేజ్ రేట్ ఉంది. జహీరాబాద్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం. పండగ అంటే కుర్బానీ ఇవ్వటం ఓన్లీ 3 days. రేపు సాటర్డే, సండే అండ్ మండే లాస్ట్ అనమాట. ఇస్లాం ప్రిన్సిపల్ ప్రకారం 3 పాలు వేయాల్సిందే. వేసేసి ఒకటేమో సొంత వాళ్ళల్లో, ఒకటి బీద వాళ్ళకి అట్లా ఉంటుంది, ఒకటేమో ఇంటి కోసం అట్లా వాడుకోవటం. కంపల్సరీ ఏం కాదు, అప్పులు ఉన్న వాళ్ళు చేయాలనేది ఏం లేదు. మాల్దార్ వాళ్ళు వాళ్ళ శక్తి ఉంటే చేయాలి అంతే. బీద వాళ్ళ మీద. సూర్యాపేట జిల్లా సచివాలయంలో ఉద్యోగం. ఇక్కడ పండగ ఇక్కడే ఈసారి. ఇక్కడ టోలీ చౌకీలో. టోలీ చౌక్. వెల్కమ్ అందరికి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నల్ల మేకపోతుల జోడి అంట 40,000కు ఒకటి చెప్తున్నారు, 80,000కు జోడి చెప్తున్నారు. ఒక్కొక్కటి దగ్గర ఇది 25 కిలోల దాకా ఉంటుందా, 30 కిలోల దాకా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా అంటున్నారు. యువతల బందుకు సదర్ల దున్నపోతులను ఎట్లా అందంగా తయారు చేస్తారో అట్లా ముద్దుగా గొర్రెలను తయారు చేసిండ్రు, మేకలను తయారు చేసిండ్రు. దీనికి చూడుండే మా బెల్ట్ గిల్ట్ వేసి ముద్దుగా సోగ్గా తయారు చేసిండ్రు. భయ్యా ये कितने रेट का? मैडम ये 65,000 का है एक. वेट 85 kgs आता मैडम लाइव. 85 kgs लाइव वेट వస్తుంది మేడం. 65,000 ఆస్కింగ్ ప్రైస్ ఉన్నది. ఫైనల్ 55,000కి ఇచ్చేస్తాం. 55కి ఇచ్చేస్తాం ఒక్కటి. దానికి చూడు మేడం, గేహం వస్తుంది చూడు, గేహం మక్కా చున్నీ అది ఇస్తాం. घास भी खाता मैडम, घास भी खाता. एज मैडम 2.5 year एज है उसका. 6 दांत बोलते हैं. हाइट तो नहीं मापा मैडम. वेट 80-85 kgs आता. वेट मटन 40 kgs आता. लाइव वेट 80-85 kgs. చిన్న అందంగా లేదేమ్మా, ఇది ముద్దుగున్నది చూస్తుంటేనే చాలా బాగున్నది. 60,000 బంజారా హిల్స్లో. బంజారా హిల్స్ లో పెరిగిందంటే అందుకని ఇంత చౌకన్నది అమ్మా. ఇది హైదరాబాద్ బంజారా హిల్స్ బిడ్డ. ఇది మేకపోతే ఎన్ని ఏళ్ళు ఉన్నది? ఇది 3 years ఉంది. 3 ఏళ్ళు. దీని రేట్ ఎంత అంటున్నావు? ఇది 60,000 అంటున్నావు. 60 అంటున్నావు. బరువు
బరువు 90 కిలో పైన ఉంటుంది లైవ్ లైఫ్ మటన్ అయితే 40-50 అవుతుంది 50 దాకా వస్తుంది 50 కిలోల దాకా మటన్ వస్తుందంట 80 పైన 80-85 దాకా బరువు ఉన్నది లైవ్ బరువు అయితే దీని రేట్ 65 చెప్తున్నాడు తమ్ముడు ఆఖరి మాట 48,000 ఇస్తాం 48,000 ఇస్తాడంట లాస్ట్కు చాలా ముద్దుగున్నది చిన్న పెద్దగా లేదేమ్మా గీడ కూడా మంచిగా వీటిని తయారు చేసి మరి ఇలా పెట్టిండ్రు బెల్ట్లు వేసిండ్రు అందంగా ఇది కూడా బాగానే బరువు ఉన్నది అది ఇంగ్లీష్ బేబాల్ ఉన్నది ముద్దుగా ఇవన్నీ బక్రీద్ కోసం కుర్బానీ ఇయనికే తయారు చేసి తీసుకొచ్చి తమ్మి ఇదేమో బంజారా హిల్స్ మరి అది ఇది ఎక్కడ సికింద్రాబాద్ బోయినపల్లి అంటే చిన్న అందంగా లేదు చూడండి అమ్మ రంగారెడ్డిలో గోట్లిగుట్ట మాచపల్లిలో బిలాల్ ఫార్మ్స్ ఉంది చూడు అక్కడ నుంచి తీసుకోవచ్చు ఇవన్నీ మొత్తం 30 తీసుకోవచ్చిన ఇప్పుడు ఇదే ఉన్నాయి చూడు మొత్తం పెద్దది జోడి అడిగితే 1,10,000 కి ఇచ్చేస్తా 1,10,000 కి జోడి ఇస్తావా అంటే 55,000 ఒకటి వాడుతుంది ఇవంతా మామూలుగా ఈ మక్కలు జొన్నలు ఇవి అదే చాలా బాగున్నాయి చూడండి అవతల బందుకున్న గొర్రెలన్నీ ఒక రకం ఉంటాయి ఇవతల బందుకున్న గొర్రెలన్నీ ఓ ఏమని ఎంత ముద్దుగున్నాయి ఇవి అన్నా కిధర్ సే ये कश्मीर का है कश्मीर का ये ब्रीड का नाम क्या है ये मेरिनो है हाँ मेरिनो आदि ये विलायती है విలైతి పఠాన్కోట్ కశ్మీరీ కశ్మీర్ కెంచి విలైతి బ్రీడ్ అంట అది చిన్న ముద్దుగా లేదు ఇగో ఇదేమో మెరీనో అంట నామ్ క్యా హై ఇస్కా గుజ్జర్ अरे ఎంత మంచిగా అన్న कितने वेट रहता है इन्हें 100 प्लस रहता 100 प्लस रहता गोश्त कितना गोश्त आता आपको 80 kg तक आता 75-80 kg आता हाँ रेट क्या बोल रहे इसका 1 लाख रुपए रेट वो एमएल अच्छे रुपये చెప్తున్నాడమ్మా అన్న ये क्या खाता फिर ये खाता चना खाता गेहूँ खाता दूध पीता टाइम को आधा लीटर इंसान नहीं खाता वैसा खाता हो అయ్యా పాలు గిట్ల రాస్తుందంట 1 లీటర్ పాలు टाइम को अम्मने 1 लाख बोल रहे 1 लाख क्या कम करे तो कितने बोलते कम करे तो 80 में छोड़ देना है फाइनल 80 में छोड़ इससे कम नहीं छोड़ना है 80,000 కి ఇస్తాడంట ఫైనల్ ఇది మెరీనా కశ్మీర్ మెరీనా బ్రీడ్ ఉన్నది అరే ముద్దుగున్నది సోగా తయారు చేసింది దానికి లేసులు గీసులు కట్టి గజ్జలు కట్టిండ్రు నాకైతే ఇటు కాస్తే మొత్తం సాధారణ దున్నపోతులు ఎంత సోగా తయారు చేస్తారు అట్లా తయారు చేసిండ్రు మన బక్రీద్ పండుగకి ఇట్లా అన్నయ్య కితనే దిన్ కా హై ये इन्हें 2 साल का 2 years 80,000 की इస్తాడన్నమాట అన్న आप किधर से मैं मुशीराबाद से नाम क्या आपका मोहम्मद ताहिर అన్న దగ్గర ఉన్నాయి ఏకదమ్ గొర్రె పిల్లలు ఉన్నాయి నంబర్ 1 అంటారు మెరీనో జాతి అంట ఒకటి ఇంకొకటి ఏమో అవతలకున్నది ఏమో విలైతి అని చెప్పిండు బాగున్నాయి కానీ అది 100 మీద ఉన్నదంట బరువు 80,000 లాస్ట్కి ఇచ్చేస్తా అంతకన్నా తక్కువ అయితే ఇయ్య అంటారు తీసుకున్నావా అన్న తీసుకోలేదు తిరుగుతూనే ఉన్నారు మీరు ఆడికెళ్ళి తిరుగుతున్నాం చూస్తున్నాం ఎట్లా ఉందో విలాయతీ చూసారా రేట్ ఎట్లున్నాయో ఇదైతే 1,00,000 అన్నాడమ్మా 1,00,000 అన్నాడు 80కి ఇస్తా అంటున్నాడు ఇంకా ఉంటాయి ఇక్కడ ఇంకా ఇప్పుడు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి అన్న మీరు ఎలా పని చేస్తారు నాది కార్ రెంటల్ బిజినెస్ ఉంది కార్ రెంటల్ బిజినెస్ ఎన్నేళ్ళకి చేస్తున్నారు మీరు ఇట్లా బక్రీద్ కుర్బానీ అది 15-20 years నుంచి చేస్తాం ఎక్కడ వెళ్ళాలి ఇంత తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు హైదరాబాద్ వాళ్ళమే హైదరాబాద్ వాళ్ళు అయితే అసలు మాట్లాడరు ఎందుకు ఆయన మాట్లాడలేదా ఆయన మాట్లాడిండు ఆయన అమ్ముతున్నాడు కాబట్టి హైదరాబాద్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు తెలుగు కూడా మాట్లాడతారు అన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు హైదరాబాద్ వచ్చి ఆట ఎక్కడ కాజానా అంటాడు కానీ ఆడిపోతున్న అంటాడు అన్న కాజానా అంటారా ఎప్పుడు ఆటలతోటే నేర్చుకున్నా నేను హిందీ అంతా ఇప్పుడు మీరు తీసుకుంటున్నారా తీసుకుంటారా ఒకటి జోడా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఒకటి అంటే ఒక్కటి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య కూడా ఉంటుంది మనం కూడా ఉంటుంది భార్య మనం ఒక్కరమే వెళ్తామా స్వర్గానికి వెళ్ళాం కదా ఇద్దరు వెళ్ళాలి వెళ్తే
ఇట్లా భార్య భర్త పేరు మీద రెండు తీసుకుంటారు. ఇద్దరు పేరు ఒక్కరి పేరు మీద ఒక గొర్రె ఇవ్వాలి. ఒక్కరి పేరు మీద ఒక గొర్రె అంటే ఇప్పుడు నేను ఒక్కడినే ఇచ్చుకున్నాను అనుకోండి, మరి మా భార్య ఏం చేయాలి? అయ్యో పాపం ఆమె పేరు మీద ఆమె పేరు కూడా ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది కదా. అంతే భార్య భర్తలు మంచిగా ఇద్దరు ఉంటారు కాబట్టి జోడ ఇయ్యాలన్న ఆలోచనతోటి. మరి పోరలు ఇంకా వాళ్ళకి 16 years తర్వాత వాళ్ళు వాళ్ళ పేర్ల మీద ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏం తెలుసు బేట నీకు బక్రీద్ పండుగ గురించి? नहीं बकरीद फेस्टिवल के बारे में क्या मालूम है? क्या वो वही ट्रेडिशन है, ओल्ड पूरा इस्लामिक कल्चर है, उसके लिए एकदम फॉलो करना रहता सबके ना। वो तो कंपलसरी है समझो, जो दे सकता उन्हें दिए, नहीं तो फिर प्रॉब्लम। కంపల్సరీ ఏం కాదు, ఎవరు ఇయ్యగలుగుతారో వాళ్ళు ఇయ్యొచ్చు అని చెప్తున్నాడు అన్న. ఆప్లియే कितना ये क्या बोल रहे? ये तो महंगा है, 30,000 40,000 बोल रहे बड़ा वाला. ये 1 लाख बोले. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఎక్కువ చెప్తారు మేడం. ఇది చాలా పెద్దది ఉన్నది 50,000 ఇలా డిజైన్ చేసింది ఎక్కువ. నార్మల్ అయితే 25,000కి 2 వస్తున్నాయి. 25,000 రెండు. ఒక అక్క అడిగింది 17,000 కూడా లేదు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క వాళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదన చేయాల్సి ఉంటుంది. వాళ్ళే సేల్ అయితే లేదంటే కొద్దిగా తక్కువలో ఇస్తారు. చాలా వచ్చినాయి, అన్నీ సేల్ అయిపోతాయి. అన్నీ సేల్ అయిపోతాయి. తీసుకోలేదన్నా ఇంకా? తీసుకున్నా ఆల్రెడీ తీసుకున్నా. ఎట్లా పడ్డాయి మీకు? అది 25 జోడా. జోడనే ఇస్తావు నువ్వు కూడా? డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చేది ఉంది, అది కిరాయి ఉన్న వాళ్ళు లేదా ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నదో వాళ్ళు ఇస్తారు. పైసలు ఉంచి ఇచ్చేయాలా. పైసలు లేదంటే ఆయనకి అనివార్యం లేదు. ఇది మనం డబ్బులు ఉన్న వాళ్ళు కోస్తారు కదా, వాళ్ళు ఇంటికి పంపించాలా, కంపల్సరీ పంపించాలా. వాళ్ళ లాభం లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి కిలో తీసుకోవాలనేసి ఆ జమానా ఎవరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళే తినేది అది. అప్పుడు నుంచి గరీబ్ వాళ్ళకి ఇది వెళ్ళాలా మీట్ అనేసి ఉంది ఇది ఫెస్టివల్. 3 పార్ట్స్ చేస్తారు దీంట్లో. ఒకటి గరీబ్ వాళ్ళకి ఇవ్వాలా, ఒకటి చుట్టూ వాళ్ళకి ఇవ్వాలా, ఒకటి మనం పెట్టుకోవాలా. 3 పార్ట్స్ చేయాలి ఒక దాంట్లో. 3 రోజు. ఇప్పుడు 7th 8th 9th వరకు 6 o'clock క్లోజ్. రేపు మార్నింగ్ 6 o'clock స్టార్ట్, 9th రోజు ఈవినింగ్ 6 క్లోజ్. మీరు చేస్తే కూడా లాభమే లేదు, అది అలా ఉంటుంది. మనం సీసీటీవీ బిజినెస్. మొహమ్మద్ జమాల్. సీసీటీవీ బిజినెస్ జోడ కొనుక్కొని వచ్చిండు. అయినా మాట్లాడలేదు. బ్రదర్ కూడా వస్తున్నారు. ఇద్దరు జోడ తీసుకుంటాం. జోడా తీసుకోవాలి, మరి ఆయనకు కూడా జోడా కావాలంట. వాళ్ళ జోడకు ఆయనకు కావాలి, వాళ్ళ జోడాకు ఆయనకు కావాలి. ఆయన భార్య ఆ పేరు మీద ఆయన ఇట్లా తీసుకోవాలి కాబట్టి ఆయన కూడా వస్తున్నాడంట. నీ పేరేందన్నా? నా పేరు రెహాన్. రెహాన్ అన్న. నువ్వేం కార్ల బిజినెస్ అన్నావు? కార్ రెంటల్ బిజినెస్ అన్నాడు రెహాన్ అన్న. మొత్తం గొర్రెలేనా? అరే ఇది మేకలు ఎక్కున్నది. గొర్రెనే అడిగిన. అమ్మ మేకలు లెక్కనే ఉన్నాయి ముద్దుగా. కటింగ్ చేపించింది అయ్యింది వాటికి. అంతే ఉంటే ఉండు అనుకుంటే. ఎక్కడికి తెచ్చింది తమ్మి? మాది జోగిపేటలో ఫామ్ ఉన్నది. మాది జోగిపేటలో సంగారెడ్డి ఎరకనా? తమ్మి ఎన్ని తీసుకొచ్చిండ్రు? మేము 60 తెచ్చినాం. 60 తెచ్చిండ్రు. ఎన్ని పోయినాయి తమ్మి? మరి 30 దాకా పోయినాయి, ఇంకా ఇప్పుడు పోతాయి. ఇక పోయినాయి, రేపు పొద్దున్న దాకా పోతాయి. తమ్మి ఎంత చెప్తున్నారు? ఇక చెప్పుడు అంటే 24,000 జత. 24 జత చెప్తున్నారు. ఎంత పోతున్నాయి మరి? 21 పోతున్నాయి. 22, 21. తమ్మి ఎంత బరువు ఉంటాయి ఇవి? ఏడాది మీద ఉన్నాయా? లోపలనే ఉన్నట్టున్నాయి కదా, చిన్న చిన్నవి ఉన్నాయి. ఏడాది కొన్ని ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. వాళ్ళు ఏడాది కాకపోతే ఏమంటున్నారు కదా మరి? అవును, అది గిట్ అయింది, అదే కొంచెం పెరగలేదు. కొన్ని మిగిలినవి ఉండే, అవి కూడా తీసుకొచ్చేసి అవి గిట్లా తీసుకొచ్చారు. ఏడాది మీద ఉన్నాయి, కొన్ని తెచ్చింది. ఏడాది కన్నా లోపల ఉన్నాయి. ఏం పెడతారు వీటికి మామూలుగా? దానా పచ్చి పెడతాం, తౌడు పెడతాం, శనగ పొట్టు, మక్కలు. ఏమో బాగానే ఉన్నాయి. తమ్మి
ఇట్లా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, అవును ఇవి వీటన్నిటికీ ఒకటి ఫామ్ ఉన్నది అంటున్నారు. మొత్తం ఎన్ని ఉంటాయి ఫామ్లా? మా దగ్గర 200 దాకా ఉన్నాయి. ఓయ్ మరి పోయినాయి, ఆడ అన్నీ వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇటు తీసుకొచ్చాం. ఆడనే పోయినాయి, ఇక్కడ ఇక కొన్ని ఉన్నాయని చెప్పి తీసుకొచ్చినాం. ఆడ మాకు కరెక్ట్ రేట్ పోయింది కానీ ఇక్కడ గో అవుతున్నాయి, కొంచెం మస్తు ఉంది కదా మండీలో, మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ అవుతుంది. ఇవేమో జోగిపేట గొర్రెపిల్లలు ముద్దుగున్నాయి. తోలి చౌకి రోడ్ల పెట్టినరు మొత్తము. ఇవి మా జోగిపేటలే, అవి మా సంగారెడ్డి వాళ్ళే. వస్తే బందుకు వస్తే కొనుక్కోండి, మా ఊరల్లో బాగుంటాయి. ఊర్లో వేసినాయి కదా మంచిగా పచ్చిగడ్డి అవి ఇవి ఉంటాయి. మళ్ళీ హైదరాబాద్లో అనుకోండి ఏమేస్తారో మాకు ఎరకలేదు, కానీ మా ఊరి అయితే మంచిగా పచ్చిగడ్డి అవి వేసి శనగపొట్టు వేసి పెంచుతారు. ముద్దుగున్నాయి మేకలు. ఇగో ఇది బక్రీద్ ముచ్చట. బక్రీద్కు మరి మేకలు గొర్రెలు బాగా రేట్ అయినాయి అంటే ఎట్లున్నాయి ఏం కథ అని చూద్దామంటాను వచ్చిన. ఇట్లున్నాయి, మంచిగానే నడుస్తున్నాయి. మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి, నడువుండిగా.